హాయ్ వన్నేడాలు అందరూ బాగున్నారా? వచ్చింది మా పాప, మా సిరి వాళ్ళ ఫ్రెండ్ అనమాట. ఈ అమ్మాయి ఇంట్లో అమ్మాయిలా కలిసిపోయింది, డెకరేషన్ చేసింది, హెయిర్ స్టైల్ చేసింది సిరికి. అండ్ కేక్కి డెకరేషన్స్, డ్రెస్సింగ్కి ఎటువంటివి ఏమేం కావాలి అన్నీ డెకరేషన్ చేసింది. పేరు వైశాలి ఎంత బాగా డెకరేషన్ చేసింది. ఈమె నాకు కూడా హెయిర్ స్టైల్ చేసింది అనమాట, చాలా బాగా చేసింది. సో అమ్మాయి ఎంత బాగుందో మనని కూడా అంత అందంగా తయారు చేసింది అనమాట ఫైనల్గా. సో ఈ బర్త్డే సెలబ్రేట్ ఇంత మంచిగా అవ్వడానికి వైశాలి కూడా ఒక స్పెషల్ రీజన్ అనమాట. నాకు హెయిర్ స్టైల్ చేసింది కూడా వైశాలినే ఆబ్వియస్లీ. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు. తర్వాత అక్క బావ కేక్ కట్ చేయించారు. సో ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. మనకున్న దాంట్లో మనశ్శాంతిగా, మైండ్ని ఖరాబ్ చేసే వాళ్ళు లేకపోతే హ్యాపీగా మనం ఏ చిన్న పార్టీ అయినా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటాం. అది ఎవరింట్లో అయినా సరే. ప్రతిసారి ఏదో ఒక చిన్న రీజన్ తోటి మైండ్ని డిస్టర్బ్ చేసే వాళ్ళు మన పక్కన ఉంటే మనం ఏ పెద్ద ఈవెంట్ని కూడా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోలేం. చిన్నదైనా సరే హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోగలగాలి. సో చిన్న పార్టీ, అక్కడ ఎవ్వరూ లేరు. నేను, మా వదిన, మా అక్క, మా బావ, మా సిరి ఫ్రెండ్, అంతే. ఆరుగురమే ఉన్నాం. మేము ఆరుగురమే హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్నాం. అంటే అమ్మ, నాన్న, అక్క అంటే ఇల్లు షిఫ్ట్ అవ్వడం వల్ల వాళ్ళు రాలేకపోయారనమాట. సో ఇప్పుడు మా వదిన టర్మ్ అనమాట. సో మా వదిన కూడా బర్త్డేకి తన డ్రెస్ స్టిచ్చింగ్ చేసి తనకి ఏ జ్యువెలరీ సెట్ అవుతుంది అని చెప్పేసి మొత్తం తన దగ్గర ఉన్న జ్యువెలరీ మొత్తం తీసి బయట పెట్టి ఏవేవి బాగుంటాయి, ఏది సెట్ అవుతుంది అని మొత్తం తీసి సెర్చ్ చేసి తను కూడా చాలా హెల్ప్ చేసింది. సో ఫైనల్గా అందరు కలిస్తేనే ఒక తర్వాత నా డ్రెస్ వచ్చేసి నేను వేసుకున్న డ్రెస్ వచ్చేసి వదినదే అనమాట. నాకు చాలా బాగా ఫిట్ అయ్యింది వదిన డ్రెస్సు. అండ్ చున్నీ హైలైట్ వచ్చిందనమాట. చాలా బాగుంది డ్రెస్, పింక్ కాంబినేషన్ విత్ గోల్డ్. సో ఇది బాగుంది. నాకు కూడా ఆ డ్రెస్ బాగా సెట్ అయింది. ఏదో మేము ఫన్నీగా జోకులు వేసుకొని అలా మాట్లాడుకుంటూ ఉన్నామన్నమాట. సిరి, నేను, బేసిక్గా లలితక్క మేమందరము ఉంటే ఏదో ఫన్ క్రియేట్ చేసేసుకుంటాం. అక్కడ ఫన్నే రావాలని ఏం లేదు, బట్ మేము ఫన్ అట్లా క్రియేట్ చేస్తాము. సిరికి వచ్చిన మెడలో వేసుకున్న చిన్న నెక్ పీస్ ఉంది కదా, యాక్చువల్గా డ్రెస్ మీదకి అయితే భలే సెట్ అయింది. అది ఏం కొనుక్కోలేదు, ఒక డ్రెస్ కొనుక్కుంది అంతే. దాని మీదకి ఏం కొనుక్కోలేదు. అది వదిన దగ్గర ఫార్చునేట్లీ అది ఉంటే అది పెట్టేసాం, మంచిగా సెట్ అయిందనమాట. ఈ అమ్మాయి వచ్చేసి సిరి ఫ్రెండ్. అయితే తనకి బర్త్డే గిఫ్ట్ ఏదో కొనింది, నేను తీసుకొని వస్తాను కళ్ళు మూయి అని చెప్పేసి చెప్తుంది. నా దగ్గరకు వచ్చి చెప్తుంది, అక్క నేను ఇట్లా తెచ్చాను అని చెప్పేసి చెప్తుంది అనమాట. సో తను ఏదో పాండా గిఫ్ట్గా ఇచ్చింది. సో ఇలాంటి ఫ్రెండ్స్ ఉండడం కూడా ఒక అదృష్టం. ఫ్రెండ్స్ ఉండాలి, ఖచ్చితంగా ఫ్రెండ్స్ ఉండాలి. నాకు ఈ అమ్మాయిని చూస్తే అసలు ఇంట్లో అమ్మాయిలాగే అనిపించింది. నాకేం బయట అమ్మాయి వచ్చి మన ఇంట్లో ఉంది అన్న ఫీలింగ్ ఏం రాలేదు. ఉన్నది ఒక్క రోజైనా సరే చాలా బాగా కలిసిపోయింది. చాలా బాగా మాతోటి మూవ్ అయ్యింది. అసలు ఏమంటారు, వేరే వాళ్ళ ఇంటికి వచ్చానన్న ఫీలింగ్ ఆ అమ్మాయి కూడా ఏం చూపించలేదు. చాలా బాగా మాతో మూవ్ అయ్యింది. కనెక్షన్ మంచిగా పెరిగింది. ఏదైనా మన కమ్యూనికేషన్లు కానీ మన అండర్స్టాండింగ్ కానీ మంచిగా ఉంటే అది అవతల పర్సన్ని మంచిగా రిసీవ్ చేసుకుంటాం. ఎప్పుడైనా మనం ఇంటికి పిలవాలన్నా కానీ, లేదంటే తనతో ఎప్పుడైనా మంచిగా మాట్లాడాలనిపించినా కానీ, అది చూడండి మా అక్కతో ఎలా కమ్యూనికేట్ అవుతుందో, అంత మంచిగా పిల్లలు కమ్యూనికేట్ అవుతారు. సో అమ్మాయి మాత్రం మాకు ఏమంటారు, బయట అమ్మాయి లాగైతే ఏమనిపించలేదు. మా ఇంట్లో అమ్మాయి మా అక్క కూతురులాగానే అనిపించింది. అదిగోండి తీసుకొని వచ్చింది గిఫ్ట్. ఆ గిఫ్ట్ మాత్రం సిరికి బాగా నచ్చింది. పాండాని గిఫ్ట్గా ఇచ్చిందనమాట. యాక్చువల్గా సిరి అనుకుంది అది టెడ్డీ బేర్ అనుకుంది, కానీ అది టెడ్డీ బేర్ కాదు, పాండాకి సిరికి బాగా ఇష్టం. ఈగర్గా వెయిట్ చేస్తుంది, ఏంటి ఆ గిఫ్ట్ అని.
మనకి మన ఫ్రెండ్స్ ఎవరైనా కానీ గిఫ్ట్ ఇస్తే నిజంగా ఏమి ఇచ్చారో ఏది తెచ్చారో అని మనం ఎన్ని కొనుక్కున్నా కానీ బయట నుంచి ఒక ఫ్రెండ్ ఒక గిఫ్ట్ ఇస్తున్నారంటే వాళ్ళు మన మీద ఎలాంటి మనకి ఏమి ఇష్టమో ఎలాంటివి ఇస్తున్నారో అనేది ఒక క్యూరియాసిటీ ఉంటుంది. సో చిన్నపిల్లలు కాబట్టి ఆబ్వియస్గా టెడ్డీలు, పాండాలు, డ్రెస్సులు, ఇంకో అమ్మాయి అయితే డ్రెస్ గిఫ్ట్ చేసింది. అది చూపించలేకపోయాను నేను వీడియోలో. సో తను అది మార్నింగే వేసుకొని టెంపుల్కి వెళ్ళేసి వచ్చిందనమాట. సో నైట్ ఇది ఈ డ్రెస్ వేసుకుంది. ఫైనల్గా బర్త్డే మాత్రం మంచి సెలబ్రేట్ చేసుకున్నాం. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే సిరి.